హలో హాయ్ ఐఎమ్ దివ్య అండి. నేను ఈరోజు ఒక మంచి విషయం చెప్తున్నాను. అదేమంటే హొప్పో నొప్పో నో. ఇది చాలా అద్భుతమైన వర్డ్స్ అండి. ఇది డాక్టర్ హ్యూలెన్ అని అతను దీన్ని కనిపెట్టారనమాట. ఆయన చాలామంది మానసిక అంటే మెంటల్గా ఉంటారు కదా, అంటే మెంటల్లీ డిసప్పాయింట్ అయింటారు, మెంటల్గా ఉంటారు, తిరుగుతుంటారు. తర్వాత అందరి మైండ్ సరిగా ఉండదు. అందరినీ కూడా కుష్ఠరోగుల్ని, మానసికంగా బాధపడే వాళ్ళని చాలామందికి వైద్యం చేశాడండి. తనని తాను కూడా చేసుకున్నాడు, మరియు వాళ్ళకు కూడా చేశాడు. ఎంత గ్రేట్ కదా ఆయన డాక్టర్ హ్యూలెన్. నిజంగా ఈ హొప్పో నొప్పో నో అనేది చాలా ఈజీ అండి, చాలా ఈజీ అయిన వైద్యం. ఇది ఏం లేదు, ఒక 4 చెప్పాలంతే. అవి ఏమిటంటే నేను చెప్తున్నాను, మీరు నాది మాట విని చాలా చక్కగా ఇది ఎవ్రీడే యూజ్ చేయండి. నిజంగా చాలా మారిపోతారు. మీరు మారిపోతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారిపోతారు. మీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి. చాలా చాలా గ్రేట్ అండి. ఇదేంటంటే ఫస్ట్ వర్డ్ క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, ధన్యవాదాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ 4 వర్డ్స్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ని మీరు కంఠస్థం పట్టండి. అసలు ఎక్కడికో వెళ్ళిపోతారు. నిజంగా మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. మీ లైఫ్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ కూడా మీలో ఉండదు. ఎంత విశ్వానికి చెప్పాలండి. లేదంటే మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవునికి చెప్పండి. యాక్చువల్లీ మనకి భౌతికంగా అంటే ఇప్పుడు మన పరిస్థితుల్ని కూడా మొత్తం అధిగమిస్తారు అన్నమాట. మన పరిస్థితులు మొత్తం మారిపోతాయండి ఈ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల. ఇప్పుడు మనం ఎవరికైనా సరే ఐఎమ్ సారీ అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, క్షమించినట్లు భావన పెడతారు కదా. అలాగే అనమాట. అందుకు మనం ప్రతి దానికి కూడా మనం ఐఎమ్ సారీ అని చెప్తూ ఉండాలి. ఇంకా వాళ్ళు క్షమించలేదనుకో, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే ఇంకా దయచేసి నన్ను క్షమించండి అని, ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు క్షమించండి అన్నాము. క్షమించిన తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను దయచేసి నన్ను క్షమించండి అని. మరి అలా మీరు క్షమించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం అనమాట. మరి క్షమించారు కదా, అందుకు థ్యాంక్ యూ అని చెప్తారు. తర్వాత ఐ లవ్ యూ అని చెప్తారు. అంటే క్షమించేసిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందన్నమాట. ఆ విధంగా విశ్వంతో మన బాండ్. మనం ఎన్నో తప్పులు చేస్తామండి, చెప్పలేం. మనం పుట్టినప్పుడు నుంచి తప్పు చేయకపోయినా మనకు ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తప్పులు చేస్తాము. అంటే ఆటోమేటిక్గా అది తప్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి తెలియకుండా. ఇప్పుడు ఒక స్కూల్కి పంపిస్తే చిన్న పిల్లలకి మన పేరెంట్స్ ఏం చెప్పరండి, తప్పు చేయి అని చెప్పరు. కానీ స్కూల్ వెళ్ళగానే ఎల్కేజీలో ఉన్న పిల్లలు కూడా, నర్సరీ నుంచి ఎల్కేజీకి వచ్చిన వాళ్ళు, ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది సహజం అన్నమాట. సో ఆ విధంగా ఉంటారు. కాబట్టి మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం చిన్నప్పటి నుంచి. అందుకు మనము ఎవ్రీడే యూనివర్స్కి సారీ చెప్పాలండి. ఈ విశ్వానికి సారీ చెప్పాలి, ఈ విశ్వమాతకి సారీ చెప్పాలి, పూర్తిగా లోకానికి అంతా సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ. అలా చెప్పచ్చు. లేదు అంటే దేవుడికి చెప్పాలి, ఐఎమ్ సారీ గాడ్, ఐఎమ్ సారీ. మీరు ఎవరిని అనుకుంటే వారిని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయినా అవ్వచ్చు, గణేష్ అయినా అవ్వచ్చు, గణపతి,
గణేష్ అయినా అవ్వచ్చు, హనుమంతుడైనా అవ్వచ్చు, అంటే అది ఆంజనేయ స్వామి. నెక్స్ట్ కృష్ణుడైనా అవ్వచ్చు, రాముడైనా అవ్వచ్చు, ఎవరివ్వనండి, ఈశ్వరుడు అయినా అవ్వచ్చు, శివుడు, ఎవరినైనా, దేవతలని, సరస్వతి, లక్ష్మి, పార్వతి, దుర్గాదేవి, ఎవరినైనా మన హిందూ దేవతల్ని అంటే దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఉండవండి. ఎందుకంటే యూనివర్స్కి అదేమీ తెలియదు. యూనివర్స్ మన ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్ అంతే అన్నమాట. మన ఆలోచనలు మామూలుగా భగవద్గీతలో రాశారు, మనం ఏ విధంగా అనుకుంటే అలా జరుగుతుంది అని. అందువల్ల మనం నెగటివ్ని ఎక్కువ అనుకోకూడదు, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. అలాగే మనం చేసిన తప్పుల్ని కూడా క్షమించడానికి మనం యూనివర్స్కి చెప్తాం అనమాట. అంటే దేవునికి కూడా చెప్తాము, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్. ఇవి చెప్తే చాలండి, లైఫ్ మారిపోతుంది. చూస్తూ ఉండండి. మరి ఈరోజే స్టార్ట్ చేస్తారా? చేయండి మరి. ఓకే, రోజు మనము ఈ విధంగా కలుసుకొని ప్రాక్టీస్ చేద్దాం. రోజు ఇవే వర్డ్సే చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఎప్పుడు రివిజన్ చేస్తూ ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట. లేకుంటే మర్చిపోతాం. ఒకరోజు చేస్తాం, నెక్స్ట్ రోజు మర్చిపోతాం, మళ్ళీ ఇంకొక రోజు చేస్తాం. ఎప్పుడు మనకు గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. అందుకని మనం ఎవ్రీడే ఇది ప్రాక్టీస్ చేద్దాం. నేను ఎవ్రీడే వస్తూనే ఉంటాను మీ దగ్గరికి వీడియోలో. ఇంకా చెప్పాలి అంటే మొత్తం పాజిటివ్ ఉండండి, అదే నేను చెప్పేది. ఈరోజు నుంచి యాక్టివ్గా ఉండండి, చక్కగా ధ్యానం కూడా చేస్తూ ఉండండి. అంటే స్ట్రైట్గా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చుంటాం, చెక్కమ్మలు వేసుకొని కూర్చుంటాం. తపస్సులాగా చేసి చిన్మయ ముద్రను పెట్టుకొని యూనివర్స్తో చెప్పాలి, ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్. చెప్పండి, చాలా లైఫ్ టర్న్ అయిపోతుంది. ముందు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంత మంచి వర్డ్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. చేశారా? చేసే ఉంటారు, నేను నమ్ముతున్నాను. ఓకే, యువర్స్ దివ్య, బాయ్, సీ యూ.